And hello guys, welcome to my channel Prabhu Reviews. And today's our most important topic వచ్చేసి హర్ష సాయి వర్సెస్ యువ సామ్రాట్. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి? ఒక 3-4 రోజులుగా అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవ రావచ్చు, లేదా పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ నుంచి కావచ్చు, పలానా వీడియోస్ అంటూ చాలా అయితే ఒక 3-4 రోజులుగా అయితే మనం చూడడం జరుగుతుంది. టీవీ ఛానల్స్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఆల్ మీడియా ఛానల్స్లో కావచ్చు. ఇలా అయితే హర్ష సాయి గురించి నెగిటివ్ టాక్ అయితే చాలా హైప్తో రావడం అయితే జరుగుతుంది. ఎవరు ఇలా చేస్తున్నారంటే యువ సామ్రాట్ అనేసి ఒక అతను. అసలు ఏం జరిగింది, దీని మధ్య ఏం జరిగింది, అసలు హర్ష సాయి మధ్య ఏం జరిగింది అంటే, హర్ష సాయి అనేది అంటే చాలా మటుకు వీడియోస్లో అయితే ప్రమోషనల్ వీడియోస్ కానీ, బెట్టింగ్ ప్రమోషనల్ వీడియోస్ కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇట్లాంటివి అయితే చేస్తున్నాడు, ఇట్లాంటి ఫ్రాడ్స్ అయితే చేస్తున్నాడు అనేసి ఆయన అయితే బయట పెట్టడం జరిగింది ఒక 3-4 రోజులుగా. పెద్ద మీడియా ఛానల్స్ వల్లే, మళ్ళీ మామూలుగా యూట్యూబ్లో వీళ్ళు చెప్పడం కాదు, జస్ట్ పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అంటే మీడియా ఛానల్స్, టీవీ ఛానల్స్ వాళ్ళే మనకి ఒక 3-4 రోజులుగా అయితే ఈ విధంగా అంతా తను ఎవరైతే యువ సామ్రాట్ ఉన్నారో ఆయన వెళ్ళి ఇట్లా హర్ష సాయి అనేవాడు పెద్ద ఫ్రాడ్ అనేసి అయితే వెళ్ళి చెప్పడం జరిగింది. అసలు దాంట్లో నిజమెంత, అసలు ఆయన చెప్పే దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, ఈయన హర్ష సాయి చేసే దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనే దాని గురించి ఈరోజు అయితే మాట్లాడదలుచుకుంటున్నాను. ఎందుకు అంటే ఇదైతే హాట్ టాపిక్గా మారింది. అంటే చాలామంది అయితే చెప్పుకుంటున్నారు దీని గురించి, అసలు ఏం జరిగింది, ఏమి అది ఇది అనేసి అయితే మీడియా వాళ్ళు ఒక పక్క అటు ఇటు ఏదేదో చెప్పుకుంటున్నారు, ఇటు యూట్యూబర్స్ కూడా ఏదేదో చెప్పుకుంటున్నారు. అసలు మెయిన్ ఏం జరిగింది ఏంటి అనేది మన ఛానల్లో ఒక సింపుల్ వీడియో చేద్దామని అయితే నేను డిసైడ్ అయ్యాను. సో వీళ్ళిద్దరి గురించి మాత్రమే అసలు ఎవరు ఏది కరెక్ట్గా చేశారు, అసలు ఎవరు ఏంటి అనేది ఒక్క 5 నిమిషాల్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ బేసిక్లీ హర్ష సాయి అనేది ఒక యూట్యూబ్ ఛానల్తో అయితే స్టార్ట్ చేశాడు. తనైతే ఫస్ట్లో వచ్చేసి ఫిట్నెస్ వీడియోస్, లేదా స్టార్టింగ్ మనం ఎలా అయితే ఉండాలి, ఎలా ఇది అది అనేసి సింపుల్గా ఉమెన్కి సంబంధించి చిన్న షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ అలా స్టార్టింగ్ రెగ్యులర్గా చేస్తూ వచ్చేవాడు. దాంతో రీచ్ బాగా వచ్చింది, మంచి వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ బాగా అయితే రీచ్ వచ్చేది. సో అలా అయితే యూట్యూబ్ ఛానల్ తనైతే స్టార్ట్ చేస్తున్నాడు, తన లైఫ్ అలా అయితే స్టార్ట్ అయింది. సో ఇలా జరుగుతున్న దీంట్లో కొద్ది రోజులు అవ్వడంతోనూ ఇంకొంచెం పెద్దగా ఫ్రీ పెట్రోల్ అని, లేదనుకుంటే పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయడం అని, లేదనుకుంటే ఇంకోటి అని, లేదంటే నార్మల్ పీపుల్స్ని ఒక మంచి 5 స్టార్ హోటల్స్కి తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ తినిపించడం కానీ, ఇలా చాలా వీడియోస్ అయితే చేశాడు. అవి కొన్ని మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. దానికి ప్రతి ఒక్కరికి అయితే తెలుసుంటుంది ఆ వీడియోస్ అనేవి. సో అవన్నీ చేశాడు. బట్ అవన్నీ చేయడానికి నిజంగా అవన్నీ అనుకున్నంత ఈజీగా చేయడానికి కొన్ని లక్షలు అయితే ఖర్చు పెట్టాలి. ఒక్క వీడియోని అనుకుందాం, కనీసం ఒక ఫ్రీ పెట్రోలే అనుకుందాం, దాన్ని చేయడానికి కొన్ని లక్షలు కావాల్సి వస్తుంది. కొన్ని లక్షలు అంటే అతను ఎక్కడి నుంచి వస్తుంది అంతా, కొన్ని 1-2 అనుకుంటే ఈ విధంగా చాలామందికి అయితే, పూర్ పీపుల్స్ కూడా చాలామందికి అయితే తను హెల్ప్ చేయడం జరిగింది. మనము చాలా వీడియోస్లో చూస్తున్నాం, షార్ట్ వీడియోస్లో చూస్తున్నాం, మంచి రీచ్ కూడా ఉంది ఆయనకి. సో ఒక పక్క అటు చేస్తాడు, ఇంకో పక్క ఇలాంటి పెద్ద వీడియోస్ అంటూ ఇలాంటివి అవి ఇవి అని కూడా చేస్తున్నాడు. అసలు ఇంతకీ అవన్నీ చేయడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మెయిన్ ఇప్పుడు బయటకు వస్తున్న నిజాలు ఏంటంటే, తను ఇల్లీగల్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కానీ, తను ఇల్లీగల్గా ఇలాంటి యాక్టివిటీస్ చేయడం కానీ జరుగుతుంది అనేసి అయితే మన యువ సామ్రాట్ గారు అయితే ఒక మీడియా ఛానల్కి అయితే కలిసి ఇలా అయితే చెప్పడం జరిగింది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా తన పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా మీడియా మొత్తం పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాలి అంటే కరెక్టే, యువ సామ్రాట్ చెప్పింది అయితే కరెక్ట్. నిజంగా హర్ష సాయి అయితే బెట్టింగ్ యాప్స్ని అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ డీల్స్ అయితే చేస్తున్నాడు, అది మాత్రం 100% పక్కా. సో ఇందులో ఎవరిది తప్పు అనేది మాట్లాడుకోవాలంటే, తప్పు హర్ష సాయిదా లేదనుకుంటే యువ సామ్రాట్దా, వీళ్ళిద్దరిది తప్ప, ఎవరిది తప్పు అనేది పక్కన పెడితే, అసలు మెయిన్ తప్పు వచ్చేసి అటు ఇటు అనుకున్న బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడమే మెయిన్. ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము ఇవి అంతా అంటే పనికిరాని వాటివి అవంతా. దానివల్ల మనకి రూపాయి లాభమే ఉండదు. వాడు ఎవడైతే ప్రమోట్ చేస్తాడో వాడికి ఉంటుందే కానీ లాభము, ఎవడైతే ప్రమోట్ చేయించుకొని ఆ వీడియోని చూసి మనం అవి క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని అవి ఇవి చేసుకొని
డబ్బులు నష్టపోతున్నాము, మనము ఇది చేసుకొని కొంతమంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అయితే చాలామంది ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా మారుతుంది అవి. అవన్నీ మెయిన్ ఆపడానికైతే ఇవన్నీ మనం వాటి జోలికి పోకుండా ఉండాలి. కానీ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటే హర్ష సాయి వాళ్ళు వీళ్ళు అంటే పెద్ద పెద్ద యూట్యూబర్సే ఇలాంటి ఫ్రాడ్స్ ఇలాంటి ఇల్లీగల్స్ యాక్టివిటీస్ అంతా చేస్తా అంటే ఏది నిజం అనుకోవాలా, ఏది అబద్ధం అనుకోవాలా? అది ఆయన పర్టికులర్గా ఆయన కరెక్ట్గా ఆయన పర్ఫెక్ట్గా ఉంటే ఓకే పర్లేదు. కానీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ బెట్టింగ్ యాప్స్ అవి ఇవి దానివల్ల నష్టపోయిన వాళ్ళు లక్షల్లో ఉంటే దానివల్ల ఎంతో కొంత లాభం ఉన్న వాళ్ళు కొన్ని వందల్లోనో వేలలోనో ఉండొచ్చు. అదినైతే పర్లేదు, అది నేను తప్పని చెప్పట్లేదు. బట్ కానీ ఎవడైతే ప్రమోట్ చేస్తున్నాడో వాడు హ్యాపీగానే ఉన్నాడు, వాడు సుఖంగానే ఉన్నాడు, వాడికి లక్షల్లో వేలలో వస్తుంది డబ్బులు అనేది. ఎవడైతే దానివల్ల ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకొని మోహన్ చూపించుకోలేక చావు దాకా వెళ్తున్నారో అది వేరు, వాళ్ళిది. సో ఇవన్నీ గమనించుకొని ఇవి ఇంతవరకు అయితే బయటికి రాలేదు ఈ టాపిక్ అనేది. ఒక 3-4 రోజులుగా అయితే మన ఈయన యువ సామ్రాట్ గారు అయితే వెళ్ళి పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ని కన్వర్ట్ అయ్యి వాళ్ళతో కూడా ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం అనేది చాలా హాట్ టాపిక్ అయితే మారింది. సో ఇది మెయిన్ మ్యాటర్ అనేది. అసలు యువ సామ్రాట్ ఆయన గురించి మనకు తెలియదు. బట్ ఆయన సోషల్ మీడియాలో ఆయన రీచింగ్ వచ్చేసి ఒక 1.5 నుంచి 2 మిలియన్ వరకు అయితే రీచింగ్ ఉంటుంది ఆయనకి. సో ఆయన 2 మిలియన్ ఉండొచ్చు, బట్ ఈయన హర్ష సాయికి అయితే ఈజీలీ ఒక 10 మిలియన్ అయితే రీచ్ ఉంటుంది, వ్యూవర్ రీచ్ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఆయన హెల్ప్ చేస్తున్నాడు, అది పక్కన పెట్టండి. ఆయన చాలామందికి హెల్ప్ చేశాడు. అది మామూలుగా నిజంగా చెప్పాలంటే ఆయన నెలకి 80 లక్షల దాకా అయితే సంపాదిస్తున్నాడు అని అయితే చాలామంది అయితే చెప్పారు. చాలామంది చెప్పడం కాదు, ఈయన యువ సామ్రాటే చెప్పాడు. అండ్ మీడియా ఛానల్స్ ద్వారానే తెలిసింది చాలా మటుకు. నెలకి 80 లక్షల దాకా అయితే సంపాదిస్తున్నాడు అని. అంటే వారానికి దగ్గర 10 లక్షల దాకా సంపాదిస్తున్నాడు. నెలకి 80 లక్షలు సంపాదిస్తుంటే అందులో ఒక 5-10 లక్షలు మాత్రమే పేదలకి అది ఇది వీడియోస్ చేసి దాన్ని ఒక పెద్ద గొప్పలాగా దాన్ని యూట్యూబ్లో పెట్టుకుని వైరల్ చేసుకున్నాడు. మిగతా అదంతా చేసేది పెద్ద ఫ్రాడు అనేసి అయితే ఈయనైతే చెప్తున్నారు. సో అది కరెక్టే. ఈయన ఎందుకు ఏ విధంగా చేస్తున్నాడు అనేది మనకైతే ఎవరికి తెలియదు. ఆయన హెల్ప్ చేస్తున్నాడంటే ఈ విధంగా ఎందువల్ల హెల్ప్ చేస్తున్నాడు, అసలు ఎలా ఈయన ఇంతగా చేయగలుగుతున్నాడు ఎవడు ఆలోచించలేదు. ఆయన హెల్ప్ చేస్తున్నాడంటే మనకి హెల్ప్ చేస్తా బాగున్నావు, పలానా దగ్గర హెల్ప్ చేస్తున్నాడా, అబ్బా అవును వావ్ అనేసి మనం లైక్లు కొడతాం, కామెంట్ చేస్తాం, ఆయన ఫాలో అవుతాం. బట్ దాని వెనక ఏం దాగుంది ఏమిది అనేసి ఎవరికైతే తెలియదు, ఎవరికైతే పట్టించుకోలేదు సరిగా. ఈరోజైతే అది బయటపడింది. అసలు ఏది అది కథ ఏంది అనేసి ఈరోజైతే తెలిసింది. సో నిజం ఏదున్నా తప్పు ఎవరి పక్కున్నా హర్ష సాయి ఈ విధంగా చేయడం అయితే తప్పే. ఒక విధంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ అందులో నుంచి వచ్చే డబ్బులతో ఏదో చేయడము, అందులో నుంచి వచ్చే దీంతో ఒక 5-10% ఇట్లా పూర్ పీపుల్స్కి హెల్ప్ చేసి పెద్ద మనమే ఇది అనుకోవడము అదైతే పొరపాటైన విషయమే అని చెప్పచ్చు. సో ఇది నా ఒపీనియన్ అయితే. చాలామంది ఒపీనియన్ కాదు, ఈయన యువ సామ్రాట్ కానీ మీడియా ఛానల్స్ కానీ వాళ్ళందరూ తెలిపేది అయితే ఇదే. బట్ పర్సనల్గా నేను చెప్పాలనుకునేది అయితే ఇది. అండ్ ఈ సమాజంలో ఈ కలికాలంలో ఈ దీంట్లో వచ్చేసి ఒకరిని తప్పు చేసి ఇంకొకటికి సాయం చేస్తున్నాడంటే అది తప్పు అనలేము, రైట్ అనలేము. బయటపడిందంటే అది తప్పే అవుద్ది. బయటపడకుండా ఉన్న రోజులు అది మంచి అనేసి అయితే అందరూ అంటారు. సో ఏదేమైనప్పటికీ ఇది మాత్రం తప్పనేది చెప్పచ్చు. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల. అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించుంటే ఏమని తెలిసేది. మరి ఆయన ఏమటికి ఆలోచించాడో తెలీదు. సో అది విషయం అయితే. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కుదిరితే షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి.